At offer we can give rupees 199 up to 31st January on the eve of Republic Day. Sri Pavitra Avenue, Kakinada. అమ్మా నాన్న నన్ను క్షమించండి, చనిపోతున్నాను. గర్భవతిగా ఉన్న భార్యకు దూరమవుతున్నందుకు చాలా బాధగా ఉంది. పుట్టబోయే బిడ్డను బాగా చూసుకోండి అంటూ ఓ వ్యక్తి లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోవడానికి కారణమేంటో తెలుసా? బెట్టింగ్ భూతం. ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి లక్షలు పోగొట్టుకుని చనిపోతున్నా అంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. నంద్యాల జిల్లాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మకూరు పట్టణంలో నిరంజన్ వలి అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడటం వల్ల 13 లక్షలు అప్పు చేశాడు. ఇదే విషయాన్ని లెటర్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేసి తాను చనిపోతున్నానంటూ తల్లిదండ్రులు భార్యకు సూసైడ్ లెటర్ రాసి కనిపించకుండా పోయాడు. 13 లక్షలు అప్పు చేశానని, ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నానని, నేను యాక్సిడెంట్ ద్వారా చనిపోతే నేను చెల్లిస్తున్న ఎల్ఐసి డబ్బు వస్తుందని, ఆ డబ్బును అప్పు ఇచ్చిన వారికి ఇవ్వాలని లెటర్లో రాశాడు. అప్పు ఇచ్చిన వారి వివరాలు పుస్తకంలో రాసిపెట్టాడు. ఎవరెవరికి ఎంత చెల్లించాలనే విషయాలను పేర్కొన్నాడు. పుట్టబోయే బిడ్డను బాగా చూసుకోవాలని, నా భార్యకు దూరమవుతున్నందుకు బాధగా ఉందని కుమారుడి సూసైడ్ లెటర్ చూసిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన ఆత్మకూరు పోలీసులు 5 బృందాలుగా నిరంజన్ వలి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల, నల్లమల అరణ్యం, కేసీ కెనాల్, సిద్ధాపురం, వెలుగోడు రిజర్వాయర్ పరిధుల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. బెట్టింగ్ అలవాటుపడి సర్వం కోల్పోయి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. తాము చనిపోవడం, తమతో పాటు ఇంట్లో వారిని, పిల్లలను చంపేస్తున్నారు. దయచేసి బెట్టింగ్ కు దూరంగా ఉండండి. నిన్నటి దినము రాత్రి 9 గంటలకు నిరంజన్ వలి అనే అతను ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఆడి ఎక్కువ అప్పులు పాలైపోయి అతను ఇంటి దగ్గర నుంచి కనిపించడం లేదని, ఇంటి దగ్గర ఏదో సూసైడ్ లెటర్ రాసి పెట్టాడని వాళ్ళ తండ్రి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన వెంటనే మా స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరూ టీములుగా డివైడ్ అయ్యి నైటు వెతకడం ప్రారంభించాము. అతను వాళ్ళ మేనమామ షాప్ దగ్గర బైక్ మొదలుపెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ నంద్యాల క్రాస్ కల్లా అట్లా పోయినట్లుగా మనకు సీసీ కెమెరాలో కనిపించున్నది. కాబట్టి అందువలన ఆ నంద్యాల క్రాస్ నుంచి అట్లా వెలుగోడు రూట్కి తిరగడం అంతా వెతకడం ప్రారంభించాము. అటు తర్వాత అతను తరచుగా చరకా కాలనీ కరివేన దగ్గర కూడా పోయినాడని తెలియడం వల్ల అక్కడ కూడా పోవడం జరిగింది. నైట్ అంతా కూడా చెక్ చేసాము, ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ బంధువులు కూడా చెక్ చేశారు. నంద్యాల బస్ స్టాండ్ ఇవన్నీ కూడా చెక్ చేసాము. మేము కూడా ఆత్మకూరు బస్ స్టాండ్ ఇవన్నీ